ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి జన సంచలనం టీవీ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. నన్నైతే పుట్టెటోడు భూమిదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. నే తిప్పానా వీసమట, సేతిలోన గొట్టలట, సేసిందే ఉత్తమట, సయ్యందే సంధి అట. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. నిన్ను ఏంట్లో విసిరేస్తా, నే సేపతో తిరిగొస్తా, కనకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా, ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. నన్ను కాల్చితే కత్తవుతాను. అందరికి నమస్కారాలు. నా పేరు డాక్టర్ దీనాలారెడ్డి, జర్నలిస్టు, అధ్యాపకులు, అడ్వకేట్. ఈరోజు చాగి విరూపాక్షి గారు యొక్క జన్మదినం. పల్లె వెలుగు మరి తెలుగు పత్రికా రంగంలో ఈ యొక్క డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఈరోజు ఆయన 45వ జన్మదినానికి పత్రికా విలేకరులు ఇంతమంది రావడము, అంతేకాకుండా వారి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, ఒకరేమిటి అన్ని రకాలుగా అయినటువంటి వ్యక్తులంతా కూడా ఈరోజు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం కోసం వచ్చినందుకు మరి ఇది ఒక గొప్ప సంతోషకర. తాను సమాచారం వెలువరిస్తూ వారు కరిగిపోయినటువంటి వాళ్ళు, అటువంటి పత్రికా విలేకరులందరూ కూడా, మిత్రులు అందరూ కూడా, బంధువులందరూ కూడా ఈరోజు విరూపాక్షి గారి యొక్క జన్మదినానికి మరి ఇక్కడ రావడం చాలా సంతోషపడే విషయము. ముఖ్యంగా అన్నదమ్ములు చాలా మంది చూసాము, రాముడు లక్ష్మణుడు అంటున్నారు, భీముడు ధర్మరాజు అంటారు. అది మనం చూడలేదు, కానీ కళ్ళెదురుగా రామలక్ష్మణులాగా ఇంత ప్రేమాభిమానంతో వీళ్ళ యొక్క కలయిక కూడా నిండు నూరేళ్ళు జన్మజన్మల ఇలాంటి బంధం ఇలాగే ఉండాలని మనం కోరుతున్నాము. వీరి తల్లిదండ్రుల ఆశీస్సులు, సర్వదేవతల ఆశీస్సులు, మనందరి యొక్క అభినందనలు వీరిపై ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాము. మరి 45వ జన్మదినానికి రావడం చాలా సంతోషమైన విషయము. నిండు నూరేళ్ళు విరూపాక్షి గారు, మరి వారి తమ్ముడు మల్లికార్జున గారు, మరి వారిద్దరూ కూడా మరి సర్వదేవతల ఆశీస్సులతో నిండు నూరేళ్ళు పిల్లాపాపంతో వర్ధిల్లాలని, మన స్నేహబంధం ఇలాగే కొనసాగాలని మరి మనస్ఫూర్తిగా సర్వదేవతలను ప్రార్థిద్దాం.
మరి స్నేహానికన్నా మిన్న లోకాలు లేదురా, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. కాబట్టి స్నేహానికన్నా మిన్న ఈ లోకంలో ఏది లేదు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటారు. మరి ఒక స్నేహంతో చెప్పేటువంటి బాధలైనా సంతోషాలైనా స్నేహంతోనే మనస్ఫూర్తిగా పంచుకుంటారు తప్ప వేరే వాళ్ళతో పంచుకోవడానికి వీలు లేదు. మరి అటువంటి స్నేహితులందరూ కూడా ఈరోజు కలవడము మీకు బర్త్డే సందర్భంగా చాలా సంతోషంగా చెప్పే విషయము. భలే మంచి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు అన్నట్లు ఈరోజు భలే మంచి రోజుగా కూడా మనం భావించవచ్చు. చందమామ అందిన రోజు, బృందావన్ నవీన్ రోజు తెలుదు కానీ మన విరూపాక్షి గారు నవీన్ రోజుగా మనం చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేమాభితున్నంత వరకు వీళ్ళంతా కూడా ఇలాగే ఉంటారని కూడా అనడం మర్చిపోలేడు. మరి మిత్రులుగా మరి మీ గురించి ఒక పద్యము. ఆడిన ఒక్కయాట, మిత్రులారా మనమంతా కూడా ఆడిన ఒక్కయాట, నడయాడగడంగిన ఒక్క మాట, మాట్లాడిన ఒక్క మాట, నిశలందు పరుడిన ఒక్క చోట, ఈ దాట నొడలు వేరైనా. మిత్రులారా సంతతమాత్మలు వేరు కావు, మనతోటి వయస్కులీర్చగనం తోచితి మిరురము ఒక్క రూపున. కాబట్టి మన శ్రేమ ఇలాగే కలకాలము కలిసి ఉండాలని మర్చిపోతూ ఈ అవకాశం మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మిత్రుడు సోదరుడు విరూపాక్షి గారు మాట్లాడుతూ కోరుచున్నాం. నా సోదరులకి, నా బంధుమిత్రులకి అందరికీ నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఆశీర్వదించి నాకు విషయం తెలిసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన మా సోదరులు, మా మిత్రులు, నా శ్రేయభిలాసులు, నా తల్లిదండ్రులు అందరికీ నా ప్రాణ సోదరుడు పెద్ద ఆయన విరూపాక్షి రెడ్డి గారి పల్లెవేలు తిరుపతి డివిజన్ ఇన్ఛార్జి ఆయన జన్మదిన పురస్కరించుకొని నా సోదరులందరూ తెలుసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళ శుభాకాంక్షలు తెలిపినందుకు నేను చాలా వాళ్ళకి మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా నల్లరెడ్డిన గారు ఆయన ఉన్నతమైన చదువులు చదివి ఆయన ఒక విద్యావంతుడు, ఒక ఇంకోటి గురువు, ఒక విలేకరి, అన్ని కోణాల్లో ఆయన దూసుకెళ్తూ ఉంటూ ఈరోజు మా అన్నగారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రేమను పద్య రూపకం కానీ పాట రూపకం కానీ మనం విశేషం తెలియజేస్తూ స్నేహబంధాన్ని మనం ఇంకా బలపరచడానికి ఒక పునాదిగా అన్న నిలబడిన దానికోసం మా నల్లరెడ్డి మా మిత్రుడు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ, నా శ్రేయభిలాసులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఈ ఒక అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం ఈ రోజుల్లో చాలా మందిని చూసింటాం. చిన్న చిన్న మేటలకి వెళ్ళిపోయి మాట్లాడుకోరు, ఫంక్షన్స్కి చేయరు. కానీ అన్న బర్త్డే అంటే ఇంతమంది కలిసి శ్రేయభిలాసులు, మిత్రులు, మీడియా మిత్రులు అందరూ ఇంతమంది వచ్చి ఘనంగా వచ్చి చేయడం నిజంగా అదృష్టము. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలని చెప్పి వీళ్ళు చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. చిన్న చిన్న వాటికి ఇదిగా కాకుండా చాలా ప్రేమ అభ్యర్థన ఉంది. నిజంగా మాటలు లేవు అన్న. ఇలాంటి అన్నదమ్ములు మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే మరి ఇలాంటి అన్నదమ్ములుగా జన్మించాలని చెప్పి వీళ్ళకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అన్న గారికి. థ్యాంక్ యూ. ఇలాంటి ఫంక్షన్లో నేను రావడము, పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. పాజిటివ్ ఫంక్షన్స్లో కలిస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నిజంగా నాకు చాలా, నేను కూడా ఇట్లా ఉండాలనే ఒక ఇది నాకు నిజంగా థ్యాంక్ యూ బ్రదర్స్. మీరు రావడం మాకు అందరూ నిజంగా హార్ట్ఫుల్గా నిజంగా మామూలు అందరికీ కాదు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.